నమస్కారం. అందరికి నమస్కారం. ఇవాళ చెన్నై బజార్ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్లో 3వ రోజు ఇవాళ సెట్లో మన లెజెండరీ యాక్టర్ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిని నివాళులు అర్పించాం. మరి ఇక్కడ యూనిట్లో అందరూ కూడా పాల్గొన్నారు. యోగి గారు, దర్శకులు, డిఓపి గారు, ఉదయ్ గారు, అదేవిధంగా జనార్దన్ గారు, యూనిట్లో ఉన్న సభ్యులు అందరూ చేశాం. ఎందుకంటే ఈజ్ సచ్ ఏ గ్రేట్ లెజెండరీ యాక్టర్ అండి. సో వండర్ఫుల్ యాక్టింగ్. ఆయన ఏ వేషం వేసినా కూడా దాంట్లో ఆప్ట్ అయిపోతారు. సో మా అందరికి కూడా ఆయన కూడా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా రామారావు లాగానే చూసి ఆయన నటనలు చూసి ఆ విధంగా చేయాలని చెప్పి మనం అంతా తపన పడుతూ ఉంటాం, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా. సో సచ్ ఎ గ్రేట్ యాక్టర్. మనం బహుశా అందరం కూడా ఎవరిని కూడా దేవుడిని చూస్తున్నాం, రాముని కానివ్వండి, శ్రీకృష్ణుని కానివ్వండి. బట్ స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారిని చూస్తే స్వయాన మనం ఆ దైవమూర్తిని చూసినట్టే మొత్తం చక్కగా ఉంటారు. ఆయన ఎంత ఆజాన మహానుభావుడు అంటే ఆయన మనం ఊరికి అనడం కాదు, ఎందరో మహానుభావులలో కొందరు అంటూ ఉంటాం. నాకు తెలిసి ఆయన ఆ విధంగా మన తెలుగు జాతిలో అటువంటి మంచి గొప్ప నటుడు, గొప్ప స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ పుట్టడం, మన తెలుగు ఏదైతే ఆ స్థలం ఉందో మన యొక్క పుణ్యం చేస్తున్నాం అనమాట. ఎందుకంటే అటువంటి యాక్టర్ ఇక్కడ జన్మించడం ఇదంతా నిజంగానే చాలా తెలుగు జాతికి ఒక మంచి గర్వించినటువంటి విషయం ఇది. సో ఆయన ఒక నటన పరంగానే కాదు, రాజకీయ పరంగా కూడా ఆయన ఎంతో రాణించారు. సో ఈజ్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. ఇంకొక చిన్న ఒక కనెక్టివిటీ ఉంది. సో నా ఏజ్ చాలా చిన్నవాడిని. ఆయన ఎప్పుడు ఆయన కలవాలన్నటువంటి నాకు సందర్భం రాలేదు, ఆపర్చునిటీ రాలేదు. బట్ 2005 to 2006 ఏదైతే ఒక 1 year అకాడమిక్ ఇయర్ ఉందో ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీగా వచ్చేస్తుండేవాడు నేను. సో ఆయన ఏదైతే గదిలో నిద్రపోయారో 1 year వరకు నేను అదే గదిలో నిద్రపోయాను. నేను చాలా రేర్ ఆపర్చునిటీ. నేను చాలా బాగా నాకు కనెక్ట్ అయ్యాను. నేను ఆయన చదివిన పుస్తకాలన్నీ కూడా 1 year చదివాను. అన్ని పౌరాణికాలే, భగవద్గీత కానివ్వండి, రామాయణం కానివ్వండి, అశోకుని గురించి కానివ్వండి, అన్ని కూడా మొత్తం హిస్టారికల్ బుక్స్ అన్ని ఉండేదన్నమాట. ఆ బుక్స్ అన్ని చదువుకుంటూ రాత్రిపూట అంతా కూడా ఉదయం పూట చుట్టుపక్కల ప్రాంతం తిరిగేవాడిని నేను. గండిపేటలో, ఆ హిమాయత్ సాగర్లో, అక్కడ ఎవరైతే ఓల్డ్ పర్సన్స్ ఉంటారో ఒక 70-80 years వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడేవాడిని. ఎలా ఉండేవాళ్ళు, ఎన్టీ రామారావు గారు ఏం చేసేవాళ్ళు, ఆయన కార్యాచరణ ఏంటి, ఏమేమి చేసేవాళ్ళు అడిగేవాడిని నేను. సో వాళ్ళంతా చెప్పేవాళ్ళు. ఆయన ఉదయాన్నే తెల్లారి 4 గంటలకు లేసేవాళ్ళు. అదేవిధంగా ఉదయాన్నే నాటుకోడితో బ్రేక్ఫాస్ట్ని 6 గంటలుగా ముగిస్తారు, 6 గంటలకు తినేస్తారు. అదేవిధంగా ఆయన ఎటువంటి స్వభావం అంటే పని చేసే సిబ్బందికి కానీ వాళ్ళ సొంత పిల్లలకు కానీ ఎవరిని కూడా రే రారా పోరా ఇట్రా అది ఇది ఎప్పుడు ఎవరిని అనిందే లేదంట. ఆయన ఎవరిని కూడా తమరు మీరు అని చెప్పి సొంత బిడ్డలు కానివ్వండి, పనిచేసే సిబ్బంది కానివ్వండి అంత గౌరవంగా మాట్లాడేవాళ్ళు, బ్రదర్ అని చెప్పి పిలిపించేవాళ్ళు. సో అటువంటి సచ్ ఎ గ్రేట్ ఆ నేచర్ అనేది చాలా రేర్ కాంబినేషన్ అండి. సో ఆయన స్వభావమే చాలా ప్యూర్ కాబట్టి ఆ మనిషి కూడా చాలా ప్యూర్గా ఉంటారు. సో ఇవాళ వాళ్ళకి నివాళులు అర్పించుకోవడం నిజంగా మా యొక్క ఈ యొక్క పూర్వజన్మ మాకు దొరికినటువంటి అదృష్టం. సో ఈ చెన్నై బజార్ షూటింగ్లో షెడ్యూల్లో ఈ విధంగా ఆయన 28వ డెత్ యానివర్సరీ కోసం మనం ఈ విధంగా నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటే అందరూ కూడా చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. చెన్నై బజార్ సెట్లో వారిని నివాళులు అర్పించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మహానుభావుడు, చిత్ర పరిశ్రమకి పునాదులు వేసినటువంటి మహాగొప్ప నటులు. అందులో ఏ వేషధారణ చేసినా, ఏ గెటప్ వేసినా, రాముడు కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, కీచకుడు కానివ్వండి, దుర్యోధనుడు కానివ్వండి, రావణాసుడు కానివ్వండి, ఏ వేషం వేసినా మెప్పించగల మహోన్నతమైన వ్యక్తి. అటువంటి అదృష్టం వారికే దక్కింది, తర్వాత ఎవరూ లేరు. చెన్నై బజార్ సెట్లో అల్లాబక్షు గారు ప్రొడ్యూస్ చేస్తూ అలాగే నటిస్తున్నారు. మరి ఆపోజిట్లో నేను వర్క్ చేయడం నాకు ఆనందంగా ఉంది. అలాగే సెట్లో నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించుకోవడం కూడా ఒక విధంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.